హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమీయవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానము ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవాహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు సకల సంపదలు ఇచ్చునది ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు, దానిని వివరించేదా ఆలకింపుమని వశిష్ఠుడు జనకుడితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమునకు వెళ్ళుట. పూర్వకాలమున ద్రావిడ దేశమందునొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి కూడా పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును
కూడబెట్టుకునుచుండేడిది. అటులా కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనమును ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడి ఉన్న ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును పొందుము. నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమును ఇచ్చెను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతము ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యము ఉన్నది. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యము నందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము. మా వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.